కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బీజేపీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం ఒక దౌర్భాగ్య చర్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంను సాధించడం విశ్వవిద్యాలయ విద్యార్థులతోనే సాధ్యమైందన్నారు. 400 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేపిస్తూ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం ఒక దౌర్భాగ్యమైన చర్య. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం విశ్వవిద్యాలయంతోనే సాధ్యమైనప్పటికీ కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల భూములు అన్నీ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకొని మరి ప్రజాపాలన చేయడం ఒక శోచనీయమైన చర్య కాబట్టి ఈరోజు మరి వెంటనే 400 ఎకరాలు అయితే భూములు అయితే ఏదైతే ఉందో మరి యూనివర్సిటీకి కేటాయించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు మరి అన్ని అబద్ధాల పునాదుల మీద మరి రేవంత్ రెడ్డి గారు మరి పాలన చేయడం ఒక శోచనీయమైన తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఒక ఆలోచన విధానాన్ని మొత్తం కూడా మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఏమైనప్పుడు కూడా విశ్వవిద్యాలయ భూములు మొత్తం కూడా వెంటనే యూనివర్సిటీకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది ప్రజా ఉద్యమానికి మరి దారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. విశ్వవిద్యాలయ జోలికి వస్తే ఎస్సీఏ కాకుండా ఏ విశ్వవిద్యాలయ జోలికి వచ్చినప్పుడు కూడా మేము వదిలిపెట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి నిధులు నియామకాలన్న ట్యాగ్లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు పక్కకు వదిలేసిండు, నిధులు పక్కకు వదిలేసిండు, నియామకాలు కూడా వదిలేయకుండా కేవలం ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ పోవడం తప్ప మరి ప్రజాపాలన అని చేసుకుంటూ ఏది కూడా సక్రమంగా చేయడం ఇది ఒక దౌర్భాగ్యపరిచర్యగా మరోసారి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అయితే ఏదైతే చెప్పిండో 6 గ్యారెంటీలు ఏది ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఉచిత బస్సు పథకాన్ని ముందు చెప్పుకుంటూ 5 పథకాలు మొత్తం కూడా పక్కదారి పట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము సిగ్గులు లేకుండా అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పక్షాన ఉండి మరి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి మళ్ళీ ఎస్యూ భూములను వెంటనే మరి యూనివర్సిటీకి కేటాయించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మొన్న దగ్గర 4-5 రోజుల నుంచి వెళ్ళి నిత్యం కూడా మరి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళపైన కేసులు బనాయించడం, వాళ్ళ నిత్యం కూడా అరిగోస పుట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మేము ఖబర్దార్. ఎందుకంటే ఎస్యూ భూములను మరి వెంటనే మరి వాళ్ళకి కేటాయించాలి. ఈరోజు రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి ఎప్పుడు కూడా మరి ఏం మాట్లాడుతూ తెలియలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి రేవంత్ రెడ్డి తప్పకుండా యూనివర్సిటీకి భూములను కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మరి 6 కిలోల బియ్యం ఇచ్చుకుంటా మరి సన్న బియ్యము మేమే సంక్షేమ పథకాలు మేమే ప్రవేశపెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క సిగ్గుమాల చర్య. ఈరోజు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంటే 1 కిలో మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి 6 కిలోలు కూడా మరి నా ఖాతాలో అని చెప్పుకోవడం ఇది ఒక సిగ్గుమాల చర్య. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి గతంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా 6 కిలోల బియ్యం కేటాయించి ఉచితంగా ఇస్తున్నప్పుడు కూడా ఆ ఉచిత పథకాన్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా మేమే 6 కిలోలు సన్న బియ్యం ఇస్తున్నాం ఒక సిగ్గుమాల చర్యగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిందో సంక్షేమ పథకాలపైన తప్పకుండా మరి వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి కేవలం కాలయాపన చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ తప్ప ఏది కూడా ప్రజలు కోరిగలేదని మేము తెలియజేస్తున్నాం. దళిత బంధుకు ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. వస్తాయి ఇప్పుడు ఇస్తారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం